ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము రాహు గ్రహము ఏ రాశులలో ఉంటే, ఏ భావాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు, ఇది మనకి మేషం నుంచి మీనరాశి వరకు 12 రాశులలో రాహు జన్మ జాతకంలో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము. కాకపోతే ఫస్ట్ మనకేంటంటే రాహు గ్రహం అసలు ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఏం సిగ్నిఫై చేస్తుంది, రాహు యొక్క కారకత్వాలు ఏంటి, రాహు ఏ రాశులలో ఉచ్చనొందుతారు, నీచనొందుతారు, అండ్ కొన్ని ఫ్రెండ్లీ హౌసెస్ ఉంటాయి, అంటే మిత్రక్షేత్రాలు ఉంటాయి. సో అలాంటి హౌసెస్ లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జనరల్ గా మనకి రాహు కారకత్వాస్ ఏంటి అంటే, రాహు వాయుతత్వం గల గ్రహం అన్నమాట. యాక్చువల్ గా మనకి ఇది ఆకాశంలో మనకి 9 గ్రహాలు, అంటే రవి నుంచి శని వరకు 7 గ్రహాలు, అండ్ మిగతా యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో, ఈ గ్రహాలతో మనము కంపేర్ చేసుకుంటే ఇవి కంటికి కనిపించే గ్రహాలు. కాకపోతే మనకి రాహు అండ్ కేతు కలిపి మనకి ఛాయాగ్రహాలు అన్నమాట. అంటే మనకి నార్మల్ గా ఆకాశంలో కనపడవు. సో కనపడకపోయినా కూడా లేనిది ఉన్నట్టుగా చూపించడమే రాహు కేతు గ్రహాల యొక్క విశిష్టత అన్నమాట. అండ్ ఈ 2 గ్రహాలు మనం స్పెసిఫిక్ గా ఈ వీడియోలో రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రాహు గ్రహం ఏంటి అంటే, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడము, భ్రమలో పెట్టడము, భయాలు కల్పించడము, ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందికి వస్తాయి. అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకున్నట్లయితే మోడర్న్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా. ఈ వర్చువల్ రియాలిటీ, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత మనము పై స్థాయిలోకి వెళ్తున్నా కొద్దికి చూసుకుంటే మనకి రాహు అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ రాహు ఏ భావాలలో ఏ రాశులలో ఉంటే ఛాయాగ్రహం కాబట్టి తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకారం అలాంటివి ఉండవు కాబట్టి ఏ రాశిలో ఉన్నా ఏ భావాలలో ఉన్నా వాటి యొక్క నేచర్ ని తీసేసుకుంటూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గురుగ్రహంతో కలిసి ఉందనుకోండి, గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు గురు కారకత్వాలు ఏంటి, గురు లక్షణాలు ఏంటి, దాన్ని బట్టి రాహు కూడా తనని తాను మార్చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ యొక్క కారకత్వాన్ని రాహు తీసేసుకు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, రాహుకి జనరల్ గా ఫుల్ బాడీ ఉండదు అనమాట, పొట్ట భాగం వరకే ఉంటుంది. అండ్ కేతువుకి వచ్చేసరికి ఏంటంటే పొట్ట నుంచి కింది భాగం వరకు అంతా కూడా కేతు గ్రహం కిందికి వస్తుంది. జనరల్ గా మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక సర్పగ్రహాల కిందికి కూడా మనకి రాహు కేతుని విభజించడం జరిగింది అనమాట. ఇప్పుడు అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కనుక మూవ్ అవుతాయి, అంటే నార్మల్ గా సంచారం చేస్తూ ఉంటే కనుక రాహు కేతు గ్రహాలు మాత్రము వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారనమాట. అంటే మనకి గత జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ రాహు కేతు ప్లేస్మెంట్ ని బట్టి మనం మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తడానికి కారణం అవుతాయి అన్నమాట, రాహు అండ్ కేతు 2 గ్రహాలు కూడా. అందుకని మనకి జన్మ జాతకం గనక మనము దగ్గర నుంచి పరిశీలించినట్లయితే కనుక కొన్ని సాఫ్ట్వేర్స్ ప్రకారము అక్కడ ఒక చిన్న ఆర్ అనే లెటర్ రాసి ఉంటుంది, లేదా కొన్ని సాఫ్ట్వేర్స్ లో ఏంటంటే బ్రాకెట్స్ లో వేసి పెడతారనమాట. సో దీనికి అర్థం ఏంటి అంటే, వక్రీగతిలో మూవ్మెంట్ ఉంటుంది, రెట్రోగ్రేడ్ మోషన్ లో మూవ్మెంట్ ఉంటుంది ఈ రాహు కేతు గ్రహాలకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా రాహు జనరల్ గా ఏం చేస్తుందంటే, ఎక్కడ ఉంటే అక్కడ తనని తాను మార్చుకుంటుందని చెప్పాను కదా, ఆంప్లిఫై చేసే లక్షణాలు ఉంటాయి అనమాట. అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ చేస్తూ ఆంప్లిఫై చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. మనకి రాహు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అడిక్షన్స్. అడిక్షన్ అది జనరల్ గా వ్యసనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. ఒక వ్యక్తికి వ్యసనాలు స్మోకింగ్ అవ్వచ్చు, లేకపోతే మందు తాగడం అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉండొచ్చు, బయట తిరగడానికి ఎక్కువ, అంటే ఒక రకమైన వ్యసనం అనేది ఉంటుంది కదా, అదంతా కూడా రాహు కిందికి వస్తుంది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రాహు కన్సిడరేషన్ లోకే వస్తుంది. అంటే మనకి సొసైటీలో నార్మల్ గా ఏవైతే మనము యాక్సెప్ట్ చేయని సిచ్యువేషన్స్ ఉంటాయో, యాక్సెప్ట్ చేయని థింగ్స్ ఉంటాయో, అవన్నీ కూడా రాహు కేతు ప్రభావంలోకే వస్తాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే స్కాండిల్స్, కొన్నిసార్లు మనము మనీ లాండరింగ్ స్కాండిల్స్ జరగడం చూస్తూ ఉంటాము, లేకపోతే అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. ఇవన్నిటికీ కూడా రాహు కారణం అవుతారు. ఎక్కడో ఒక చోట వీళ్ళకి రాహు, కొన్ని గ్రహాలు రాహు నక్షత్రంలో ఉండడం కానీ, రాహు యొక్క వీక్షణ పడడం కానీ, లేకపోతే రాహు చేత వేరే గ్రహాలు కలిసి ఉండడం కానీ, ఇలాంటివి కనిపిస్తూ ఉంటూ ఉంటాయి. అండ్ మన కర్మలు, గత జన్మలో మనం చేసుకున్న
చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మనకి కర్సెస్ అని చెప్తూ ఉంటాం, అంటే శాపాలు. అవి పితృశాపాల కిందికి వస్తున్నాయా, మాతృశాపాల కిందికి వస్తున్నాయా, స్త్రీ శాపం కిందికి వస్తుందా, ఇవన్నీ కూడా రాహుకేతు యాక్సెస్ లో గనక వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఈ కర్సెస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, జనరల్ గా రాహు వృషభ రాశిలో ఉచ్చనొందినట్టు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారు. కొన్ని క్లాసిక్స్ ఏంటి అంటే మిథున రాశిలో కూడా ఉచ్చనొందుతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఎక్స్ట్రీమ్ పవర్ అనేది ఎక్కువ రాహుగా ఆ పలానా రాశులలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నీచనొందేది మాత్రము వృశ్చిక రాశి అని కొన్ని రాసుల వాళ్ళు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుసు రాశి అని చెప్పేసి కొన్ని రాసులు చెప్తూ ఉంటాయి, కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి అంటే జనరల్ గా భూతత్వ రాశులు ఏవైతే ఉంటాయో వృషభ రాశి, మనకి కన్యా రాశి, మకర రాశి, ఇలాంటి రాశులలో రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాహుకి ఆబ్సెషన్ ఉంటుంది, ఏదైనా సాధించాలంటే భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది, మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ పర్టికులర్ రాశులు ఏవైతే చెప్పానో భూతత్వ రాశులు, దాంట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తుంటుంది. మెడికల్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం, అంటే సిరప్స్ తీసుకుంటాం, టానిక్స్ తీసుకుంటాం కదా, బ్రౌన్ కలర్ బాటిల్స్ లో ఉంటాయి, అవన్నీ కూడా రాహు కిందకే వస్తాయి. ఫార్మస్యూటికల్ బిజినెస్ అంతా కూడా రాహు కిందకే వస్తాయి. కెమికల్ ఇండస్ట్రీ, కెమికల్ ఇంజనీర్స్, లేకపోతే మనకి ఏరోస్పేస్ ఇంజనీర్స్, ఏరోనాటికల్ ఇంజనీర్స్, స్పేస్ కి రిలేటెడ్ అంటే మనకి నాసా ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఇస్రో, ఇలా వర్క్ చేసే ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఒక ఎనర్జీ చాలా ప్రామినెంట్ గా ఉండడానికి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది బేసిక్ కారకత్వాస్ అన్నమాట. రాహు మేషరాశిలో ఉన్నా లేకపోతే రాహు లగ్నంలో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, వృషభ రాశిలో ఉంటే, ద్వితీయ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో నేను మీకు వివరిస్తాను. రాహు కనుక వృశ్చిక రాశిలో జన్మ జాతకంలో ఉంటే గనక జనరల్ గా వృశ్చిక రాశి మనకేంటి అంటే సైన్ మనకి ట్రాన్స్ఫర్మేషన్ సైన్ అని చెప్తూ ఉంటాం. అంటే ఆకస్మికంగా మన లైఫ్ లో కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత ఈ సంఘటనకి ముందు, ఈ సంఘటనకి తర్వాత అన్నట్టు మనము మారుతూ ఉంటాం కదా. సో ఇక్కడ ఈ వృశ్చిక రాశి నేచర్ కొద్దిగా మనకి బయటపడడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాంటి ట్రాన్స్ఫర్మేటివ్ లైఫ్ మనకి చేంజెస్ ఉంటాయి. అండ్ మనకి వృశ్చిక రాశి స్పెసిఫిక్ గా ఏంటంటే చాలా భూమిలో దాగి ఉన్న రహస్యాలని బయట పెట్టడము, చాలా రహస్యంగా ఉండే ఒక రాశి అన్నమాట. స్కానింగ్ ఎక్కువ చేయడము, ఎదుటి వాళ్ళని అంత ఈజీగా నమ్మకపోవడము, ఇలాంటివి క్వాలిటీస్ వృశ్చిక రాశికి ఉంటుంది. అంటే చాలా సీక్రెటివ్ గా ఉంచుకోవడము, చాలా ఓపెన్ అప్ అవ్వకుండా ఉండడము. ఇప్పుడు రాహు వృశ్చిక రాశిలోకి వచ్చినప్పుడు జనరల్ గా రాహు యొక్క నేచర్ కూడా ఇంచుమించు అలాంటి నేచరే అన్నమాట. అంటే ఆకస్మికంగా మనకి అది లాభాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఆకస్మికంగా మన లైఫ్ లో కొన్ని సంఘటనలు జరగడానికి రాహు కూడా మనకి మెయిన్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. కాబట్టి ఈ రాహు వృశ్చిక రాశిలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి తెలియని విషయాల గురించి ఎక్కువ తెలుసుకోవడము, కొంతమందికి స్పెసిఫిక్ గా చూసుకుంటే దెయ్యాల గురించి, భూతాల గురించి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే హారర్ మూవీస్ చూడడానికి, ఇలా హారర్ ప్లేసెస్ కి, అంటే హాంటెడ్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని, అంటే నిషేధించబడిన కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అలాంటి ప్లేసెస్ కి వెళ్ళడానికి ఇష్టపడడము, అతిగా ధైర్య సాహసాలు ప్రదర్శించడము, రాత్రి మిడ్ నైట్ తర్వాత ఎక్కువగా యాక్టివ్ గా ఉండడము, కొంతమంది క్షుద్ర పూజలు అవి ఇవి చేస్తూ ఉంటారు, తంత్ర వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడము, ఇవన్నీ కూడా రాహు వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి కొద్దిపాటిగా ఇంట్రెస్ట్ ఎక్కువ కనిపిస్తుంది. ఇది నెగిటివ్ సైడ్ రాహు అన్నమాట. పాజిటివ్ సైడ్ రాహు ఏం చేస్తాడు వృశ్చిక రాశిలో అంటే ఒక హీలర్ లాగా, లేదా ఒక మంచి మెడికల్ కి సంబంధించి డాక్టర్స్ కి కావాల్సిన క్వాలిటీస్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడము, కొంతమంది ఫార్మస్యూటికల్ ల్యాబ్స్ లో పనిచేయడము, రీసెర్చ్ ల్యాబ్స్ లో పనిచేయడము, సైకియాట్రీ చదవడము, సైకాలజిస్ట్ అవ్వడము, క్లినికల్ సైకాలజిస్ట్ లో, అది చైల్డ్ సైకాలజీయా, అడల్ట్ సైకాలజీయా, ఇవన్నీ జరగడానికి రాహు వృశ్చిక రాశిలో ఉండడం. అదే మనకి టెక్నికల్ ఫీల్డ్ లోకి వచ్చేసరికి ఏంటి అంటే సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరిగేటప్పుడు సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ ఉంటూ ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ లో, వాళ్ళకి రాహు వృశ్చిక రాశిలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి.
లేకపోతే సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ ఉంటూ ఉంటారు. అంటే ఒక వ్యవస్థకి కావాల్సిన సైబర్ కి రిలేటెడ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాహు వృశ్చిక రాశిలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎథికల్ హ్యాకర్స్ అంటే మంచి పేరు పొందిన ఎథికల్ హ్యాకర్స్ ఉండడము. మనకి ఈ మధ్య కాలంలో టెక్నాలజీ స్కామ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. జస్ట్ ఒక ఫోన్ కాల్స్, వీళ్ళు ఎక్కడో కూర్చొని ఉంటారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనే ఆలోచన కూడా చాలా మందికి రాదు. డౌట్ పడడానికి కూడా వీళ్ళు అంత ఛాన్స్ ఇవ్వరు. అంటే కొన్ని సీక్రెటివ్ ప్లేసెస్ లో ఉండి అండర్ గ్రౌండ్ ఆపరేషన్స్ ఏవైతే చేస్తుంటారో, మాఫియా, టెర్రరిస్ట్, ఇలాంటి ప్రొఫెషన్స్, ఇలాంటి మిలిటెంట్స్ కి సంబంధించి ఇలాంటి దాంట్లో ఉన్న వాళ్ళకి రాహు వృశ్చిక రాశిలో ఉండే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ డ్రగ్ అడిక్ట్స్ ఉండడము, డ్రగ్ సప్లై చేసేవాళ్ళు, క్రైమ్ ఎక్కువ చేసేవాళ్ళు, ఇలా నెగటివ్ సైడ్. పాజిటివ్ సైడ్ కి వచ్చేసరికి మళ్ళీ అదే వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. సో ఇవన్నీ కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్మెంట్స్ అన్నమాట. దేనికి బెస్ట్ ప్లేస్మెంట్ అంటే రాహు వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి కుండలిని జాగృతం చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవ్వడానికి, అంటే ఎంతటి సాధన చేయడానికైనా సరే రాహు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు, కేతు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు మనకి ఆ కాంబినేషన్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. దశ అంతర్దశలు స్పెసిఫిక్ గా రాహు అండ్ రాహు మహాదశ కానివ్వండి, అంతర్దశ కానివ్వండి వచ్చినప్పుడు ఈ తంత్ర వైపు వెళ్ళడానికి, ఏదన్నా మ్యాజిక్ కి రిలేటెడ్ సాసరరీ యాక్టివిటీస్ నేర్చుకోవడానికి, అంటే మనకి అంటే నెగిటివ్ సైడ్ వెళ్లే వాళ్ళు కొద్దిగా చెడు ప్రయోగాలు చేయడానికి కూడా నేర్చుకునే విద్యలు ఉంటాయి తంత్ర విద్యలో. పాజిటివ్ సైడ్ గా ఉండి అమ్మవారి ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండడము. స్పెసిఫిక్ గా ఏంటంటే రాహు వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళు కాళీ సాధన చేయడము, భైరవ సాధన చేయడము, లేకపోతే చిన్నమస్త అమ్మవారి సాధన చేయడము, ఇలాంటివి మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎవరికైనా సరే జన్మ జాతకంలో రాహు వృశ్చిక రాశిలో ఉండి వాటి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు వీలైనంత మట్టుకు మీరు అమ్మవారి సాధన చేసుకున్నట్లయితే గనక మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు భైరవ సాధన చేసినా కూడా, మీకు మంచి కాలభైరవ సాధన చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ఏదైతే నెగిటివ్ సైడ్ వెళ్ళాలి అనే ఆలోచన తెలియకుండా ఒకవేళ క్రియేట్ అయ్యి జన్మ జాతకంలో కొద్దిపాటిగా నెగిటివిటీ ఉంటే గనక ఈ దేవి దేవత యొక్క ఆరాధన వల్ల ఏమవుతుందంటే మీరు ఆ బౌండరీ దాటి వెళ్లకుండా మీకు ఒక కవచం లాగా ఏర్పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో స్పెసిఫిక్ గా రాహు వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు కాలభైరవ అష్టకం గనక మీరు ప్రతిరోజు చేసుకున్నట్లయితే గనక మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు అనుకున్న స్థాయిలోకి వెళ్ళడానికి కూడా మీకు ఫేవరబుల్ గా ఉంటుంది.